దాన్ని కూడా నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేయడం అంటే నీకు ఒకటి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ఇప్పుడున్న కోర్టుల మీద నీకు నమ్మకం లేదు. కోర్టుల పంచాయతీ ఈయనది ఒక పంచాయతీ ఏసీబీ. అప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద అప్పుడు పాత కేసు ఒకటి ఉండే. ఇక 2 కేసులు ఎందుకు? మన ఇద్దరం వచ్చి లై డిటెక్టర్లు పెట్టే మన కోర్టులు ఎందుకు? లై డిటెక్టర్లు మీరే పెట్టుకునేది ఉంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధి వెయ్యుండి ప్రజలకు నువ్వు ఆదర్శంగా నిలబడాల్సినవని వెయ్యుండి కోర్టుల మీద పోలీస్ ఎంక్వైరీల మీద పెట్టుబడి ఎందుకు పెట్టాలి, మనమే తెలుసుకుందాం రా అని చెప్పేదాన్ని బట్టి చూస్తే నీ అవివేకము కనపడుతుంది ఇక్కడ. దానికి ఇంత పెద్ద ఇంగ్లీష్లో ట్వీటు ఏమని చెప్పాలి? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏమని? 10 సంవత్సరాల అధికారంలో ఉండి సంవత్సరంన్నర పాలన మీద ఎంత పీక్ పోయిందో ఫ్రస్ట్రేషన్.